గుడ్ మార్నింగ్ అండి. నా పేరు రమేష్. ఈరోజు నేను అప్లోడ్ చేయబోయే వీడియో ఏంటంటే, ఇది ఈ పాలిథిన్ కవర్స్లో మొక్కల్ని ఇలా మనం ఇలా పెట్టి పెంచి తర్వాత మనం ప్లాంటేషన్ చేయవలసి వస్తే ఈ కవర్ ఈ భాగాన్ని మనం కట్ చేసి మళ్ళీ దాన్ని మనం భూమిలో నాటాలండి. ఇది ఖర్చు. ఇప్పుడు దీని బదులుగా మేము ఈజీగా ప్రకృతిలో మనం ఈ సేంద్రీయ పద్ధతిలో మనం ఈ ప్యాకెట్ అనేది చేయడం జరుగుతుందండి. దీనికి ఎలాగంటేనండి, ఒక టీకాకు తీసుకుని దాన్ని టీకాకు మధ్యలో వీణ ఉంటుందండి, దాన్ని రౌండ్గా చుట్టి దాన్ని ఒక ఇలాంటి ప్యాకెట్ తయారు చేసుకోవచ్చండి. కొబ్బరి ఈనను మధ్యలో ఒక అతుక్కోవడం కోసం కొబ్బరి ఈన వాడచ్చు, లేతది. అది మీకు అప్లోడ్ చేస్తానండి ఎట్లా చేయాలనేది. దాంట్లో మనం మొక్కను ఈజీగా నాటినప్పుడు ఇలా నాటుకుని మొక్కలు పెట్టిన తర్వాత ఒక 15 రోజుల్లోకి ఇది ఏరు వ్యవస్థ అనేది గట్టిపడుతుంది. మొక్క మంచి భాగాలు తయారైనప్పుడు మనం దాన్ని భూమిలో డైరెక్ట్గా మనం పెట్టేసుకోవచ్చండి. భూమిలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే కవర్ చింపడం అవసరం లేదు. ఇది కొన్ని రోజులకి మనం భూమిలో డికంపోజ్ అయిపోద్దండి. ఒక నెల రూపు 15-20 రోజులు ఎక్స్ట్రా అంటే 30 రోజుల్లో ఇది ఏరు బయటకు వచ్చేసి ఇది మన మట్టిలో కలిసిపోద్ది. ఎందుకంటే ప్రకృతి పద్ధతిలో మనం చేస్తున్నాం కాబట్టి అండి. ఈ వీడియో మీకు నచ్చితే మన బండారు సన్నీ వీడియోకు లైక్ చేయండి. ఓకే, గుడ్ మార్నింగ్ అండి. ఇది బండారు సన్నీ బాక్స్. ఈ టీ కాఫ్ నుండి మనం మొక్కకు పట్టే బుట్ట తయారు చేసే విధానాన్ని మీకు చూపిస్తున్నాను. మనకు కావాల్సినవి కొబ్బరి లేత ఈనలండి, ఒక 300 విడుగులో మనం కట్ చేసుకోవాలి. టీకాకులు ఇంచుమించు ముదరాకులు తీసుకోవాలి. ముదరాకులు తీసుకున్న తర్వాత ఇట్లాగా మడిచాలండి. ఇలాగ మడిస్తే ఒక ప్యాకెట్ అయిపోతుందండి. చూడండి, ఈ టీకాకులో ఉన్న ఈ మన ఈ కాండం మధ్యలో ఉన్నది ఈ ఈన అంటాం మనం. ఇదైతే యాక్చువల్లీ ఏంటంటే దీన్ని రౌండ్గా ఉండడానికి సహకరిస్తుందండి, స్ట్రాంగ్గా ఉంటుంది. మనకి గుమ్మిని ఇది బుట్ట వంగకుండా ఉంటుంది. సో మనం అయిన తర్వాత ఇలా మడిచిన తర్వాత ఇదిగోండి ఈ కొబ్బరాకు ఇలా పెట్టుకోవాలండి. ఇస్తరాకు కొడతారు చూస్తారా, అట్లాగే తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఇక్కడ అయిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా ఈ షేప్ వచ్చేసిందండి, రౌండ్ షేప్, సిలిండ్రికల్ షేప్ వచ్చిన తర్వాత దీన్ని మనం ఇలా మడిచి చూడండి ఇట్లాగా ఈ కోణాన్ని దీన్ని కరెక్ట్ చేయాలి. దీని నుంచి ఇక్కడ నుంచి తీసుకోవాలండి. చూడండి లోపల భాగం చూడండి ఇలా వస్తుందండి. దీంట్లో మనం కొంచెం మట్టి వేసుకుని, కొంచెం నీరు పోసుకుని, కొంచెం మట్టి వేసుకుంటే ఈ మొక్క కూడా ఆడకుండా దీని మీద ఇలా జారుతుందండి. ఇదిగోండి కింద భాగం ఇంకా చేసుకోవచ్చు, ఇలా సరిపోద్దండి. తర్వాత వేరు వ్యవస్థ అనేది స్ట్రాంగ్ అయిన తర్వాత ఇది దీనికి సంబంధం ఉండదండి. మనం జాగ్రత్తగా తీసుకుని డైరెక్ట్ మొక్కలు నాటేసుకోవాలండి. మీకు నచ్చితే సన్నీవాకు మీరు లైక్ అండ్ షేర్ చేయండి. జై హింద్. చూడండి, టీకాకు నుండి ఇలా మడిచి ఇక్కడ ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ కొబ్బరిని అతికించి కింద భాగంలో కొబ్బరిని అతికించి ఒక బుట్టలాగా మనం తయారు చేసాము. ఇది మీకు దీంట్లోనే మొక్క వేసుకుని దానిలో విత్తనం పెట్టుకోవాల్సిందిగా చెప్తున్నాను.